తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఏపీ డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష తీయదనాన్ని మనం భావితరాలకు అందజేద్దామన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను కీర్తించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. నవతరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియజేద్దామని పిలుపునిచ్చారు. గ్రాంథకంలో ఉన్న తెలుగును వాడుక భాషకు తీసుకొచ్చి రచనలు చేయడం వల్లే తెలుగు భాష సౌందర్యం పెరిగిందన్నారు. వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడు గిడుగు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. గిడుగు జయంతిని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని, గిడుగు రామ్మూర్తి కవికి అంజలి ఘటిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష వినియోగం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష తీయదనాన్ని మనం భావితరాలకు అందజేద్దామన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను కీర్తించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. నవతరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియజేద్దామని పిలుపునిచ్చారు ఆయన. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషకు తీసుకొచ్చి రచనలు చేయడం వల్లే తెలుగు భాష సౌందర్యం పెరిగిందన్నారు. వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడు గిడుగు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. గిడుగు జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని, గిడుగు రామ్మూర్తి కవికి అంజలి ఘటిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష వినియోగం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు.